మాట మీద నిలబడతామంటే ఇదేనా? ఒకసారి మీరు ఇదే మాట మీద నిలబడతామంటే ప్రజలకు కూడా చెప్పండి, రోజుకు ఒక మాట అంటూ ఉంటారు. మరి మాకైతే అర్థం కావట్లేదు మాట మీద నిలబడతామంటే ఏంటో మరి ఆయన. సో చూసాం, ఆయన చెప్పారు, వీళ్ళే చెప్పుకొచ్చారు కదా, దక్క సింహం సింగిల్ పులి అన్నది అన్నీ అయిపోయి మళ్ళీ బొద్దెంక దగ్గరికి వచ్చింది వీళ్ళు. నేను బొద్దెంకలని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అంటే వీళ్ళ ఎక్కడ అసలు కన్సిస్టెంట్ ఉంది వీళ్ళకి, వీళ్ళ మాటలు మాట్లాడేదానికి? ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు? లా అండ్ ఆర్డర్ గురించి వీళ్ళు చెప్తారా? అరే సాక్షాత్ హైకోర్టే కదా అసలు ఈ రాష్ట్రంలో ఏమి నడుస్తుంది అని చెప్పి అడిగింది. మమ్మల్ని అడగలా, ఇవాళ మీరు అంటున్నారు చెప్తే మమ్మల్ని అడగలా. మీరు నాశనం చేసినటువంటి వ్యవస్థల్ని సరి చేసుకుంటూ వస్తానికి టైం పడుతుంది మాకు. ఏ వ్యవస్థని కూడా మీరు సక్రమంగా ఉంచారు ఈ రాష్ట్రంలో, అన్నిటి నాశనం చేశారు. ఆ నాశనం చేసిన పర్యవసరం ఏది? మేము వాటిని అన్నింటి కూడా సరి చేసుకుంటారా రావడంతో కొంత లేట్ అవుతుంది, కానీ ఎక్కడ వదిలిపెట్టాం. ఇష్టానుసారంగా మేము చేస్తామంటే ఇష్టానుసారంగా ప్రభుత్వం కూడా చేస్తుంది. ప్రభుత్వం ఏం చేయాలో ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది. అంటే అసలు వీళ్ళకి ఒక కన్సిస్టెంట్ ఏంటి అంటున్నాను నేను. ఏమి మాట్లాడదలుచుకున్నారు, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక పార్టీగా ఎక్స్ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు ఆయన? ఒకసారి అర్థం చేసుకోవాలి కదా. ఏదో వచ్చింది కదా, ఇప్పుడు మాకు ఛానల్స్ ఉన్నాయి కాబట్టి నేను వచ్చేసి ఏదో ప్రెస్ మీట్ పెట్టేస్తాను, ఏదో 4 మాటలు చెప్పేస్తాను, వెళ్ళిపోతాను అంటే అయిపోద్దా? ఎస్, ఆ స్టాండ్ మీద ఉండండి మీరు. అమరావతి వర్సెస్ మావిగా అన్నాడు కదా, నేను చెప్పారు కదా. నిన్నటితో నాకు తెలిసినంత వరకు, నా పరిజ్ఞానం ఉన్నంత వరకు చెప్తున్నాను కానీ, నిన్నటి రోజుతో వైఎస్ఆర్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో తుడిసిపెట్టుకుపోవటానికి నిన్నటి నుంచి అడుగులు మొదలైంది. ఎప్పుడైతే అమరావతి వర్సెస్ మావిగా ఇదే స్టాండ్తో వెళ్తా అన్నాడో, ఛాలెంజ్ అన్నాడో, అయిపోయింది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఏమి చేయాలో అర్థం కాక మా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా తలలు పట్టుకుని నొప్పుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ. సో అంటే ఒక ప్రెస్టేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనడానికి నిన్నటి నిదర్శనం. అసలు ఎవరైనా సరే అలాంటి స్టేట్మెంట్తో మా మేనిఫెస్టోలో కూడా పెడతాను అని వస్తారా? అంటే ఆ మేనిఫెస్టోలో కూడా ఏం పెట్టాలి ఏంటి అనేది ఇవాళ నిన్నటి దాకా మాట్లాడినటువంటి పాపం మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇవాళ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. 2 రోజుల క్రితమే కదా ఏదో మేము రక్షిస్తాము, అమరావతి రైతులను రక్షిస్తాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళి దుమ్మిలు చేసి వచ్చారు. మరి ఇవాళ ఏం చెప్తారు? మీరు రక్షిస్తారన్న రైతులకి ఇవాళ ఏం చెప్తారు? మీరు ఇక్కడ అమరావతి ఉండదు నాకు తీసేస్తారని చెప్పేటటువంటి వ్యక్తి మరి ఇంకా వాళ్ళని రక్షించేదేంటి సార్? నాకు అర్థం కాదు. వీళ్ళ చేష్టలు చూడండి ఎట్లా ఉన్నాయి అసలు. దేనికైనా కొంత ఉందా? ప్రజలు అర్థం చేసుకుంటున్నారా? ఇది వీళ్ళు ఏమనుకుంటారంటే మేమే అసలు పైనుంచి దిగొచ్చాం, మేము మా అంత తెలియగలం భావన. విజయవాడ గుంటూరు మీదుగా రాజధాని ఉంటే బాగుంటుంది తర్వాత ఛానల్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఢిల్లీ ఒకసారి క్యాపిటల్, మరి ఢిల్లీ అంటే భారతదేశానికి అందరికీ సంబంధించింది. గతంలో హైదరాబాద్ ఉంది.